ఏం జరిగింది? పవన్ వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్కు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాల్లో తీసుకున్నట్టు ఉంది. అసలు ఏపీలోనే అతనికి ఇష్టం లేనట్లుగా మనకు తెలుస్తుంది. మానసికంగా కూడా బాగాలేనట్లుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టాక్ అయితే బయటకు వస్తుంది. మన ఇటీవలే పులివెందులకు రావడం జరిగింది, 3 రోజులు ఉండడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కూడా 3 రోజులు ఉండడానికి, అంటే రేపు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్రస్తుతం పులివెందులో ఉన్నాడు. సో ఈ 3 రోజులు ఇక్కడే, మొన్న వచ్చాడు, ఈ 3 రోజులు ఇక్కడే ఉంటాడు. సో ఈసారి వచ్చిన టాక్ ఈ నేపథ్యంలో ఈసారి ఒక కొత్త సైన్కో తెరపైకి తెచ్చారు. ఒక కొత్త నిర్ణయం ఏంటంటే ఆయన దృష్టిలో, అంటే ఆయన అనుకోంది బయటికి రాదు, కొందరితో మెయిన్ ప్రధాన నాయకులతో కొందరితో చర్చించినట్టు తెలుస్తుంది. ఆయన ఒంటరిగా ఆలోచన ఏంటంటే ఏపీలో పట్టమని 10 మంది ఎమ్మెల్యేలు వేసుకుంది, 11 మందితో నేను అసెంబ్లీలో కూర్చోలేను, అసెంబ్లీకి వెళ్ళలేను, అసలు నాకున్న గ్లామర్కి, పొలిటికల్ గ్లామర్కి నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు సిగ్గుచేటుగా ఉంది, అసలు ఏపీలో ఉండాలంటేనే నాకు ఒక రకమైన మానసికంగా బాగాలేను, కాబట్టి అప్పుడు కూడా హిమాలయాలు పోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏపీలో లేకుండా ఇట్లా కాదని చెప్పి ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తెరపైకి తెచ్చారు. ప్రధానంగా ఏంటంటే అతను రాజీనామా చేసి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అలాగే అవినాష్ రెడ్డిని కడప ఎంపీ పదవికి రాజీనామా చేయించి, ఆ ప్లేస్లో అవినాష్ రెడ్డి ప్లేస్లో ఎంపీకి అతను పోటీ చేసి ఎంపీగా గెలిచి, అంటే కడప ఎంపీగా తాను ఎలాగైనా గెలుస్తుందని అతని కాన్ఫిడెన్స్ అనమాట. ఎంపీగా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పాలనేది అతని ప్రధాన ఉద్దేశం. అంటే ఇదంతా సోషల్ మీడియాలో చర్చ, కేసులు అన్ని కూడా ఇదంతా వాళ్ళకి సంబంధించిన మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో చర్చ. ఎందుకంటే ఆయనకు తెలియంది ఏది కూడా బయటకు రాదు కదా, లీకులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అవును పవన్, ప్రధానంగా ఏంటంటే ఇది వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చింది ఫస్ట్, ఆ తర్వాతనే మీడియాలో కొంత రావడం జరిగింది, వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పుకోవడం జరిగింది ఇదంతా. ఎందుకంటే అతను జగన్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుందని కూడా వాళ్ళ సోషల్ మీడియా. అట్లాగే ఎంపీ అవినాష్ కూడా అతను కూడా రాజీనామా చేపిస్తాడు, ఆ స్థానంలో కడపలో నిలబెడతాడు, కడప నుంచి ఢిల్లీకి వెళ్ళే యోచనలో ఉన్నాడు. ఢిల్లీకి వెళ్తే ప్రధానంగా ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు రావడానికి కారణం ఏంటంటే అతను కేసులు ఉన్నాయి, అతని కేసులు స్పీడప్ చేస్తున్నాయి కోర్టులు. సో నేను కేసులో ఉన్నా, నా తమ్ముడు అవినాష్ ప్రజెంట్ రేపంగప్ప అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఈ కేసులన్నీ కూడా కొంత మళ్ళీ నిలకడ చేయాలి, అడ్డుకట్ట వేయాలంటే కేంద్రంలో కూర్చోవాలి, అవకాశం వస్తే బీజేపీతో ఏదైనా అవకాశం ఉంటే వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఢిల్లీలో కూర్చుంటే మొత్తం మీద ఏపీలో లేకుండా కేంద్రానికి వెళ్తే, ఢిల్లీలో వెళ్తే అక్కడ ఏదైనా చేసుకోవచ్చు, ఈ కేసుల వ్యవహారం అయినా చేసుకోవచ్చు, తర్వాత నాకు ఏపీలో ఉండాలనిపించలేదు అక్కడైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు తనలో ఉన్నట్లు మనకు సమాచారం, విశ్వసనీయ సమాచారము. సో ఇదే ఆయన ఆలోచనలే వైసీపీ సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే మనం అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఏం కాదు, సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో రావడం వల్లే ఈ చర్చ. ఈ వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాతనే కడప జిల్లాలో కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తుంది పవన్. ఎందుకంటే ఈ కడప ఎంపీకి రాజీనామా చేస్తే ఇంకా ఆయన ఎట్లయినా కడపలో గెలుస్తాడు, ఎంపీగా గెలుస్తాడు, ఆ తర్వాత ఢిల్లీలో కూర్చోవచ్చు. అట్లా ఆయనకే జగన్ రెడ్డి కేసులు, ఇటు అవినాష్ కేసులను కొంత నిలకడ చేయొచ్చు. అలాగే కేసులు కాకుండా మనం ఏపీలో లేకుండా ఢిల్లీలో కూడా మకాం వేసి అక్కడ కొంతవరకు చక్రం తిప్పచ్చు. అది వాళ్ళు ఒప్పుకుంటే ఆ తర్వాత అది తర్వాత విషయము. ఇప్పుడైతే తన ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నట్లయితే ఒక టాక్ నడుస్తుంది కడప జిల్లాలో కూడా. ఆ టాక్ నేపథ్యంలో జనంలో కూడా హాట్ టాపిక్గా మారింది. సో ఇప్పుడు ఏదేమైనా కూడా ప్రస్తుతం పులివెందుల్లో అదే టాక్ ఉంది. ఒకవేళ రేపు జయంతి సందర్భంగా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఒకవేళ అక్కడే రాజీనామా కూడా చేయొచ్చు అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఏదైనా కూడా ప్రస్తుతం అతను అనుకున్న టాక్లో ఆ రాజీనామాల పర్వం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది పవన్. రైట్. అట్లాగే ఎందుకంటే కడప జిల్లాలో మనం చూస్తే కడప నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి అన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత అంతా ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే నేపథ్యంలో కూడా ఆయన గెలుపొందారు కదా. మళ్ళీ నేను ఎందుకు గెలవకూడదు, నేను ఎందుకు గెలవలేను అనే ఆలోచన చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? అంటే అంటే నాకు మొదటి నుంచి నేను కడప వరకు పులివెందుల వరకు పెద్ద నాకు పొలిటికల్ గ్రామర్ ఉంది, క్రేజ్ ఉంది. నాకు కనీసం అంటే పులివెందులలో మొన్న అతను అనుకున్నా కూడా పులివెందుల భారీగా మెజారిటీ తగ్గిపోయింది. సో ఎంపీ కూడా భారీగా తగ్గిపోతుందని తెలుసు, కానీ కంపల్సరిగా గెలుస్తానని మాత్రం తెలుసు. విజయం అయితే మనదే, తప్పకుండా గెలుస్తాము పోటీ పెడితే.
తప్పకుండా ఢిల్లీ చేరొచ్చు. ఎంపీకి అయితే గెలుస్తాము. ఒకవేళ మెజారిటీ తగ్గొచ్చు. మన పులివెందుల్లో ఎమ్మెల్యేకి తగ్గింది కాబట్టి ఎంపీకైనా తగ్గొచ్చు. మెజారిటీ తగ్గినా గెలుపు అయితే గ్యారంటీ అనేది ఆయన ఉద్దేశం, జగన్ ఉద్దేశము. సో తప్పకుండా ఎంపీకి అయితే గెలవచ్చు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో